జేఎం సార్ వచ్చారు. సారు ప్రిన్సిపల్ అండ్ అసోసియేట్ అందరు కూర్చోండి. ప్లీజ్ సిట్ డౌన్. అందరు కూర్చోవాలను తొందరగా. ఒకసారి మనం 2 years నుంచి హయత్ నగర్ జోన్ మనం ఈ పొజిషన్లో అంటే లాస్ట్ ఇయర్ మనకు ఉన్న స్ట్రెంత్ 100 గర్ల్స్ బ్లాకు. ఈరోజు మనం 3 రెట్ల స్ట్రెంత్ అకాడమిక్ ప్రోగ్రాము ఒక స్టాండర్డ్ మేడం ఏదైతే కోరుకుంటారో ఆ స్టాండర్డ్లో మనం అకాడమిక్ మెయింటైన్ అవుతుంది అంటే ఈరోజు మన వెనకాల బ్యాక్ బోన్ చైర్మన్ మేడం తర్వాత వంశీ సార్ అదే రేంజ్లో మనల్ని తీసుకెళ్తూ అనునిత్యం మన వెనకాల ఉంటూ ప్రతి ప్రోగ్రాంలో ప్రతి ఈవెంట్లో ప్రతి అకాడమిక్ ప్రోగ్రాంలో మన వెనకాల ఉండి నడిపిస్తున్న వ్యక్తి. సో కొన్నిసార్లు కనిపిస్తారు, కొన్నిసార్లు కనిపించకుండా ఆఫ్ ద స్క్రీన్ ఉండి ఎన్నో మనం ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాం. సో అలాంటి వ్యక్తి మనకి ఈరోజు చీఫ్ గెస్ట్. సో వంశీ సార్ స్టేజ్ పైకి వచ్చి విత్ స్టాఫ్ అందరు వచ్చి సో లైటింగ్ కంప్లీట్ అయిన తర్వాత సీనియర్ లెక్చరర్స్కు ఫెలిసిటేషన్ ప్రోగ్రాము స్టార్ట్ చేస్తాము. సో థ్యాంక్ యూ సార్. Now I take the privilege of inviting our GM sir, Sri Vamshi Garu, to come on to the dais and begin the program with Jyoti Prajwalana. Thank you for spending your precious time with us. We need your blessings. Please come on to the dais for bless us and address few words about this. Please come on to the dais, sir. Hello. Good morning, girls. Everyone, please settle down, settle down, settle down. ఈ రోజు కూడా కీప్ క్వైట్ అనలేము. ఎంత అరవగలిగితే అంత ఒక గట్టిగా ఒక ఓ చెప్పండి. రైట్. డెల్టా రైట్ రైట్. మీరు ఈరోజు టొమాటో రైస్ బాగా తినొచ్చారని అర్థమైంది. ఓకే ఓకే. ఈవినింగ్ యూ విల్ హ్యావ్ ఏ వండర్ఫుల్ డిన్నర్ ఫర్ షూర్. గర్ల్స్ జస్ట్ ఒక 5 minutes మీరు ఆర్గనైజ్ చేసుకుంటున్న ఈ ప్రోగ్రామ్ని మీకోసం మన టీచర్స్కి డెడికేట్ చేయడానికి ఒక 5 minutes మనం చాలా సీరియస్గా కాదు, చాలా హోల్ హార్టెడ్గా విందాం. ఓకేనా? రైట్.
నేను వచ్చేప్పుడు చాలా ఎఫెక్షన్తో ఒక చిన్న ఫెలిసిటేషన్ చేశారు. థ్యాంక్స్ ఫర్ దట్. బట్ అది యాక్చువల్గా చెందాల్సింది టు యువర్ మదర్ అండ్ ఫాదర్. అండ్ దట్ షుడ్ యాక్చువల్లీ గో టు యువర్ టీచర్స్ అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ కోర్స్. వండర్ఫుల్. నెక్స్ట్ మీ హే ఎవరు అనుకుంటున్నాను, అంత సీరియస్గా చూస్తున్నారు ఎవరు అనుకున్నాను. మీరు మన ఇన్విటేషన్ కార్డ్ పైన చూస్తే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటూ ఈ కన్వర్జెన్స్ స్టార్ట్ చేసాం. వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ టుడేస్ ఈవెంట్? కన్వర్జెన్స్. అవి పాసిబిలిటీ ఉంటే ఒకసారి ఇన్విటేషన్ ప్లే చేయండి, పాసిబిలిటీ ఉంటే. కన్వర్జెన్స్ మీనింగ్ గ్యాదరింగ్, కలయిక. సో ఇట్స్ రియల్లీ a true great gathering of young and energetic minds, beloved teachers and entire Sri Vasishtha team. So first of all, in advance, happy Teachers Day to all our teachers, their teachers and their teachers. ఎందుకంటే మీకు నాలెడ్జ్ని ఇంపార్ట్ చేయడానికి ఈరోజు టీచర్స్ ఉన్నారంటే బికాజ్ ఆఫ్ దేర్ టీచర్స్. అండ్ ఈరోజు మనం ముందుగా విషెస్ చెప్పుకోవాల్సింది, ది ఫస్ట్ టీచర్ ఆఫ్ ఎవ్రీ పర్సన్ ఈస్ అవర్ మదర్. సో హ్యాపీ టీచర్స్ డే టు ఆల్ ది లవ్లీ మదర్స్ అండ్ ఫాదర్స్. ఎంత చెప్పినా తక్కువే మదర్ గురించి. నిన్న మార్నింగ్ ఒక న్యూస్, నిన్నటి న్యూసే కాబట్టి ఫ్రెష్ న్యూస్, ట్రాజెడిక్ న్యూస్ ఆఫ్ కోర్స్, బట్ వాట్ ఈజ్ మదర్ అనేది చెప్తుంది. ఉత్తరప్రదేశ్లో టీచర్స్ చూస్తున్నారు న్యూస్లో, చిన్న న్యూసే. ఉత్తరప్రదేశ్లో బెహరైన్ డిస్ట్రిక్ట్లో ఏం జరిగిందండి అంటే ఒక 5-year గర్ల్ స్లీపింగ్ విత్ హర్ మదర్. 5 years పాప మదర్తో నిద్రపోతుంది. మధ్యరాత్రి వన్ ఓల్ఫ్ కేమ్. దిస్ ఈజ్ డే బిఫోర్ ఎస్టర్డేస్ న్యూస్, నిన్న న్యూస్ పేపర్స్లో ఉంటుంది. మధ్యరాత్రి ఒక తోడేలు వచ్చి ఆ 5 years పాప గొంతు పట్టుకొని లాక్కుపోతూ ఉంటే మదర్ లేచింది. మామూలుగా మనకు తెలిసిన అమ్మలు వేరు, ఇంట్లో బల్లిని చూస్తే భయపడతారు, పక్కన పిల్లిని చూస్తే భయపడతారు. బట్ వాట్ షీ డిడ్, ఇమీడియట్గా లేచి ఏం చేయాలో అర్థం కాక ఒకసారి అరిచి గొంతు పట్టుకున్న తోడేలు గొంతు పట్టుకుంది. ఇది నేను సిచ్యువేషన్ కోసం చెప్పట్లేదమ్మా. దిస్ వాజ్ ది న్యూస్ పబ్లిష్డ్ ఇన్ ఎస్టర్డేస్ న్యూస్ పేపర్. మీరు తర్వాత గూగుల్ చేసిన 5 years గర్ల్ కాట్ బై వోల్ఫ్ అని కొడితే గూగుల్లో వచ్చేస్తుంది. దట్ ఈజ్ మదర్. మామూలుగా బల్లికి ఇంట్లో వంటింట్లో బల్లికి పిల్లికి భయపడే అమ్మ కూడా బిడ్డ జోలికి వస్తే తోడేలు పీక పట్టుకోవడానికి కూడా వెనకాడదు. సో హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ది మదర్స్ యాజ్ వెల్ యాజ్ ఫాదర్స్. గ్రేట్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సర్వేపల్లి రాధాకృష్ణన్ సార్ బర్త్డేని సెలబ్రేట్ చేయడానికి మీలాంటి స్టూడెంట్స్ వెళ్తే, నా బర్త్డే లాగా వద్దు, టీచర్స్ డే చేయండి అని అడిగారు. భారతరత్న, ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్, ఫార్మర్ ప్రెసిడెంట్. అండ్ చాలామందికి తెలియని ఫ్యాక్ట్, హీ వాజ్ నామినేటెడ్ ఫర్ నోబెల్ ప్రైజ్ 27 times. 16 times ఇన్ లిటరేచర్, 11 times ఇన్ పీస్. నామినేటెడ్ అంటే ఇండియా నుంచి నామినేట్ చేయబడిన పర్సన్. అఫ్ కోర్స్ రాలేదు, కానీ 27 times నామినేట్ చేయబడ్డారంటే వాట్ ఏ పర్సనాలిటీ. సో డెఫినెట్గా తనని మనం ఈరోజు తలుచుకోవాల్సిందే. తను ఇచ్చినటువంటి సర్వీసెస్ అండ్ ఎంతోమంది టీచర్స్ ఇస్తున్న సర్వీసెస్. ఎలా ఉంది సెటప్ అంతా? టీచర్ స్టూడెంట్స్కి ఎలాగో ఇస్తున్నారు, స్టూడెంట్స్ కూడా టీచర్స్కి ఇస్తారు. ఇది అదే యాక్చువల్లీ దిస్ సెటప్ వాజ్ డన్ బై వన్ ఆఫ్ మై స్టూడెంట్స్ అభి. ఒక్కసారి అభి హాయ్రా. థ్యాంక్ యూ అభి.
5 years back, if I am not wrong, he was my student when I was in Meluha International School and Colleges as a director. అప్పుడు నా స్టూడెంట్. తర్వాత ఇంట్రెస్ట్తో సినిమాటోగ్రఫీలోకి వచ్చాడు. నౌ యూ బికేమ్ సినిమాటోగ్రాఫర్. ఈరోజు నిజంగా అంటే స్టూడెంట్ టీచర్ రిలేషన్ చెప్పడానికి చెప్తున్నాను. ఏమని అంటే ఇది చేయాలనుకున్నప్పుడు యాక్చువల్లీ మీతో మాట్లాడుకోవాలి ఇవన్నీ. యూ స్పెండ్ సమ్ అమౌంట్. దానిలో లయన్ షేర్ మేజర్ పార్ట్ ఏ వండర్ఫుల్ గిఫ్ట్ టు ఆల్ ది టీచర్స్ అండ్ ఆల్ ది ఎంప్లాయీస్ ఇంక్లూడింగ్ స్వీపర్స్, స్కావెంజర్స్, సెక్యూరిటీ. మనకు రోజు అన్నం వడ్డిచ్చే ఆయమ్మల దగ్గర నుంచి చదువు చెప్పే టీచర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి మనం ఒక మంచి గిఫ్ట్ ప్లాన్ చేసాం. ఎందుకంటే లైఫ్ లాంగ్ ఉండాలి. నేను శ్రీనివాస్ సార్ని రిక్వెస్ట్ చేస్తున్నా, వీలైతే ఫెలిసిటేషన్ జరిగేటప్పుడు ఆ గిఫ్ట్ అన్బాక్స్ చేసి చూపించండి అని. సో మేజర్ అమౌంట్ దానికి ఇచ్చాం. సో యాక్చువల్గా మనం ఎక్కడ చేసుకోవాలనుకున్నాం టీచర్స్ డే? క్యాంపస్లో, సెల్లార్లో. నథింగ్ రాంగ్. మన వల్ల మన ఇంటి పేరుకి, మన ఒంటి పేరుకి పేరు రావాలి. మనం ఒక చోట ఫంక్షన్ చేస్తే ఆ ప్లేస్కి పేరు రావాలి. పేరున్న చోట మనం ఫంక్షన్ చేసుకోవడం కాదు. అలా మనం సెల్లార్లో చేసుకోవాలి అనుకున్నాం. కానీ ప్లాన్ మార్చాం, ప్లాన్ బీకి వచ్చాం. నిజంగా ఇట్ ఆల్ హ్యాపెండ్. అంటే ప్రాఫిట్ చూసుకోకుండా మా సర్స్కి ఏదైనా చేయాలి, కనీసం నాకు వచ్చిన దాంట్లో అని ఒక స్టూడెంట్ ఒక టీచర్కి గ్రాటిట్యూడ్ చూపిస్తే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. మన టీచర్స్ విషయానికి వస్తే దలై లామా అన్నారు. ఏమన్నారంటే ఇఫ్ యూ వాంట్ టు ట్రైన్ యంగ్ మైండ్స్, ఫస్ట్ యూ షుడ్ విన్. యూ మస్ట్ నాట్ ఫర్గెట్ టు విన్ దేర్ హార్ట్స్, ట్రైన్ దేర్ హార్ట్స్ అని అన్నారు. అంటే యంగ్ మైండ్స్ని ట్రైన్ చేయాలి అంటే ఆ యంగ్ హార్ట్స్ని విన్ అవ్వాలి ఫస్ట్. అంటే మేమంతా మీకోసం ఉన్నాం అనిపించుకోవాలి. ఆ తర్వాత ఏదైనా పాసిబుల్ అవుతుంది. అలాంటి పర్సన్స్ మన టీచర్స్ అంతా. సో రియలీ హ్యాపీ టీచర్స్ డే డియర్ టీచర్స్ ఆఫ్ శ్రీ వశిష్ఠ ఇన్ అడ్వాన్స్. చైర్మన్ మేడం, ఇందాక జరిగిన ఫెలిసిటేషన్ జరగాల్సింది మేడం, చైర్మన్ మేడంకి. 34 బ్రాంచెస్లో ఈ అరేంజ్మెంట్స్ చూసుకునే ప్రాసెస్లో రేపు వీ హ్యావ్ ఎ వెరీ బిగ్ ఈవెంట్ ఫర్ టీచర్స్. వెరీ బిగ్ ఈవెంట్ ఇన్ మియాపూర్, బొమ్మరెల్లు బ్యాంకెట్ హాల్. ఆల్ ది టీచర్స్ ఆర్ సపోజ్ టు కమ్, ఆల్ ది పీపుల్ అక్కడికి రావాలి. సో అరేంజ్మెంట్స్లో ఉండి రాలేకపోయారు. మీ అందరూ మేడంకి టీచర్స్ డే చెప్తానంటే కెమెరా, ఒక వీడియో కెమెరా ఇటు ఫోకస్ చేస్తే నేను టీచర్స్ డే విషెస్ టు చైర్మన్ మేడం తీసుకుంటాను. ఐ నీడ్ 1 వీడియో కెమెరా ఫ్రమ్ దిస్ సైడ్. నౌ పాసిబులా నానా? మేడంకి టీచర్స్ డే చెప్దామా? సో కెమెరా ఇక్కడికి వచ్చాక, ఒక వీడియో కెమెరా ఇక్కడికి వచ్చాక ఏం చేద్దాం మనము? ఒక్క నిమిషం నేను చెప్తాను. వీఆర్ హియర్ టు ట్రైన్ యూ, ఓకేనా? ఎందుకంటే మీరు వినేది మా మాట 2 సంవత్సరాలే కదా. చక్కగా మనం నేను చెప్పినప్పుడు నాట్ నౌ ఇలా పెట్టేసి ఒక రిథంతో హ్యాపీ టీచర్స్ డే మ్యామ్ అని మీరు చెబితే ఇక్కడ రికార్డ్ చేసుకొని దాన్ని మళ్ళీ మేడంకి పంపిద్దాం. మేడం ఏ మూమెంట్లోనైనా వస్తారు. ఛాన్సెస్ ఆర్ 50-50. వస్తే వీ విల్ బీ హ్యాపీ. రాకపోతే ఈ విషెస్ని మనం పంపిద్దాం. షెల్ వి డూ దట్? వండర్ఫుల్. సో ఈలోపు అక్కడ అరేంజ్మెంట్స్ జరిగేలోపు ఒక రెండు పాయింట్లు మాట్లాడుకుందాం. సో అలాగే శ్రీ వశిష్ఠ ఎప్పుడు లాంగ్ స్టాండింగ్ ప్లాన్స్ చేస్తుంది. లాంగ్ స్టాండింగ్ చేద్దామా సార్? షెల్ వి డూ? రైట్. అటు లైట్ ఫోకస్ చేయొచ్చా? అటు లైట్ ఫోకస్ చేయొచ్చా? వస్తుందా? స్టూడెంట్ పై లైట్ వస్తే మనం హ్యాపీ టీచర్స్ డే తీసుకుందాం బైట్. ఓకే, నేను 3, 2, 1 చెప్పిన తర్వాత 2 టైమ్స్ మంచిగా చేతులు జోడించి హోల్ హార్టెడ్గా ఒక రిథంలో హ్యాపీ టీచర్స్ డే మ్యామ్ చెప్పాలి. ఓకేనా? కొంచెం ఆ చేతులు కూడా కొంచెం కిందికి చాటుగా దాచుకొని కాకుండా కొద్దిగా కూర్చొని రా. సిట్ డౌన్. బికాస్ ఇఫ్ యూ స్టాండ్ వీ కాంట్ సీ ది బ్యాక్ చైర్స్, నా బ్యాక్ బెంచెస్ చూడలేం. కాబట్టి కూర్చొని నేను 3, 2, 1 చెప్పాక మనం అదొకటి చేద్దాం. చివరిలో ఇంకొకటి కూడా ఉంది, అది కూడా చేద్దాం. ఓకేనా? కమాన్. 2 టైమ్స్ చెప్తాము. నేను 3, 2, 1 చెప్తాను, మీరు చెప్తారు, ఆపేయాలి. మళ్ళీ 3, 2, 1 చెప్తాను, మళ్ళీ చెప్పాలి, ఆపేయాలి.
దాని వీలుంటే ఇక్కడే ప్లే చేసి చూసుకుందాం అండ్ మేడం కూడా పంపిద్దాం తర్వాత. ఓకే, 3, 2, 1. కొంచెం చేతులు ఇంకొంచెం పైకి. 3 ఇంకొంచెం పైకి. పర్ఫెక్ట్. దండాలయ దండాలయ సాంగ్ లాగా ఉంది. పర్వాలేదు, దండాలు పెట్టొచ్చు. మేడం కదా, మన చైర్మన్ మేడం కదా, బికాజ్ ఆఫ్ హూమ్ వి ఆల్ ఆర్ హియర్ టుడే. సో చేతులు అట్లా పైకి లేపండి. 3, 2, 1. సూపర్. డెల్టా చేశారు, ఉల్టా పల్టా. వండర్ఫుల్, సూపర్. లాస్ట్ 2 minutes. శ్రీవశిష్ట ఎప్పుడు లాంగ్ స్టాండింగ్ ప్లాన్స్ చేసుకుంటుంది. సార్ మళ్ళీ ఒక్కసారి పిలుస్తాను ఒక 2 minutes తర్వాత. అగైన్ ఐ నీడ్ అనదర్ బైట్ ఆఫ్టర్ 2 minutes. శ్రీవశిష్ట ఎప్పుడు లాంగ్ ప్లాన్స్ చేసుకోవాలంటుంది. ఒక చైనీస్ ప్రావర్బ్ ఉంది, మాట్లాడుకుందాం ఇంకొక 2 minutes. సూపర్. ఒక చైనీస్ ప్రావర్బ్ ఉంది, ఏంటంటే గివ్ మీ ఏ ఫిష్ ఐ ఈట్ ఫర్ ఎ డే, టీచ్ మీ టు ఫిష్ ఐ ఈట్ ఫర్ లైఫ్ టైమ్. సెకండ్ టైం చెప్పాక క్లాప్స్ కొట్టాలి, ఫస్ట్ టైం కాలేదు కాబట్టి. ప్లీజ్ ప్లీజ్. గివ్ మీ ఏ ఫిష్ ఐ ఈట్ ఫర్ ఎ డే, టీచ్ మీ టు ఫిష్ ఐ ఈట్ ఫర్ లైఫ్ టైమ్. సరే, అడిగి క్లాప్స్ కొట్టించినందుకు ఫీల్ అవ్వట్లేదు, అది చాలా వండర్ఫుల్ స్టేట్మెంట్. గివ్ మీ ఏ ఫిష్ ఐ ఈట్ ఫర్ ఎ డే అంటే, సార్ నేను నాన్ వెజిటేరియన్ కాదు సార్ అనొద్దు. అక్కడ పాయింట్ గివ్ మీ ఏ ఫిష్ ఐ ఈట్ ఫర్ ఎ డే అంటే, మీరు ఒక ఫిష్ ఇస్తే, ఒకటి తినడానికి ఏదైనా ఇస్తే ఒక్క రోజుకి తింటాం. ఒక ఇంపార్టెంట్ ఐపీఈ క్వశ్చన్ చెప్తే ఒక్కరోజు రాస్తాం. లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం సీనియర్స్, March 13th రోజు 19th కెమిస్ట్రీ క్వశ్చన్, బోర్స్ అటామిక్ మోడల్. అలా టెంపరీ ప్లాన్ చేసుకొని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే చదివితే అది ఒక్క రోజుకే. సో గివ్ మీ ఏ ఫిష్ ఐ ఈట్ ఫర్ ఎ డే, టీచ్ మీ టు ఫిష్ ఐ ఈట్ ఫర్ లైఫ్ టైమ్. నాకు మీరు ఆ చేపల్ని పట్టడం నేర్పించండి, నేను జీవితకాలం తింటాను. ఇక్కడ జరిగే ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అదే. మీరు లైఫ్ టైం హ్యాపీగా ఉండడం కోసం వీఆర్ నాట్ గివింగ్ యూ సింగిల్ ఫిష్, వీఆర్ ట్రైనింగ్ హౌ టు ఫిష్. సో దాన్ని మీరు అర్థం చేసుకుని మాకు ఇంకొక రిమైనింగ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అయితే అనదర్ 8 months, జూనియర్స్ అయితే అనదర్ 1.5 year సపోర్ట్ చేయండి. ఆ ప్రాసెస్లో ఎంటైర్ టీమ్ ఎప్పుడు మీతో ఉంటాము. సో ఎవ్రీ మినిట్ని అర్థం చేసుకొని ఎంజాయ్ చేస్తూ ప్రిపేర్ అవ్వండి. మ్యాన్ ప్రేడ్ గాడ్, మనిషి దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగాడంట, ఏమని? సార్ గివ్ మీ ఎవ్రీథింగ్ టు ఎంజాయ్ మై లైఫ్, గివ్ మీ ఎవ్రీథింగ్ టు ఎంజాయ్ మై లైఫ్. గాడ్ రిప్లైడ్, అరే స్టూపిడ్, ఐ గివ్ లైఫ్ టు యూ టు ఎంజాయ్ ఎవ్రీథింగ్. ఐ గివ్ లైఫ్ టు యూ టు ఎంజాయ్ ఎవ్రీథింగ్. నీకు జీవితాన్ని ఇచ్చిందే నువ్వు ఎంజాయ్ చేస్తావని, నీకు సెన్స్ ఆఫ్ థింకింగ్ ఇచ్చిందే నువ్వు నవ్వుతావని, ఏడుస్తావని, పాడుతావని, ఆడుతావని, అర్థం చేసుకుంటావని, విచ్ ఈజ్ నాట్ దేర్ ఫర్ యానిమల్స్ అండ్ అదర్ లివింగ్ బీయింగ్స్. సో అలా మనకు లైఫ్ ఇచ్చిందే ఎంజాయ్ చేయడం కోసం. ఎంజాయ్ చేయడం అంటే ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత లైట్స్ అన్నీ ఆఫ్ చేసి డీజే పెడతాం కదా, అదొక్కటే కాదు, చేసే ప్రతి పనిని ఇష్టంగా చేయడమే ఎంజాయ్ చేయడం. లాస్ట్ పాయింట్, అగైన్ ఐ నీడ్ వీడియో ఆన్ దిస్ స్టేజ్. నా ఇంకొక 2 points. శ్రీవశిష్ట సక్సెస్ రావాలి అని అంటే, నాట్ ఓన్లీ శ్రీవశిష్ట, ఎక్కడైనా సక్సెస్ రావాలి అంటే వీ నీడ్ పవర్. పవర్ అంటే ఏదో సినిమాలో అల్లు అర్జున్ ఇంకొకరు ఇట్లా వెనక గుద్దితే గోడలు పగిలిపోవడమా? కాదు, వీ నీడ్ పవర్. పవర్ మీన్స్ వాట్? క్లారిటీ. క్లారిటీ ఈజ్ పవర్. ఆ క్లారిటీ ఉంటే, చేసే హార్ట్లో ప్యూరిటీ ఉంటే సక్సెస్ వస్తుంది. అందుకే మన బ్రోచర్స్ మీద ఒకటి కనిపిస్తుంది, ప్యూరిటీ ఇన్ హార్ట్, క్లారిటీ ఇన్ మైండ్, గివ్ us షూరిటీ ఫర్ సక్సెస్. దీన్ని ఒకసారి నేను మళ్ళీ చెప్పిన తర్వాత నేను ఎలా చెప్తున్నానో మీరు అలా చెప్తే, దాన్ని కూడా ఒక చిన్న క్లిప్ తీసుకుంటే దాన్ని ఇన్స్టాలోనో యూట్యూబ్లో పెట్టామనుకోండి,
లైక్స్ కోసం కాదు, లైక్స్ కోసం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మొబైల్స్ తీసుకుంటే శ్రీవశిష్ట ఎక్కడికి వెళ్తుంది? లైక్స్లో 100 లైక్స్ కొట్టొచ్చు. కానీ మీరు ఒక 10 ఇయర్స్ తర్వాత చూసుకోవాలనుకున్న కన్వర్జెన్స్ 24 మీ కళ్ళ ముందు ఉంటుంది. సో నేను చెప్తున్నాను, అబ్జర్వ్ చేయండి. ఇది తప్పకుండా అంత మర్యాద చెప్పిన తర్వాత పోకుండా ఎట్లా ఉంటాను? థ్యాంక్స్. ప్యూరిటీ ఇన్ డోంట్ టెల్, నన్ను చూడండి. ప్యూరిటీ ఇన్ హార్ట్, ఇది మన శ్రీవశిష్ట సిగ్నేచర్ ఏమనాలి? అదే అదే అదే. సో ఒక సిగ్నేచర్ స్టేట్మెంట్, ప్యూరిటీ ఇన్ హార్ట్, క్లారిటీ. చెప్పొద్దురా, ఒక్క నిమిషం మీరే చెప్పాలి. 3 టైమ్స్ చెప్పిస్తా, అది కూడా ఇలా చెబుతూ. ప్యూరిటీ ఇన్ హార్ట్, క్లారిటీ ఇన్ మైండ్, షూరిటీ ఫర్ సక్సెస్. షూరిటీ అన్న వర్డ్ వచ్చినప్పుడు ఇలా రావాలి. ఓకే, అది అయిపోయిన తర్వాత 2 చేతులు లేపి మన టీచర్స్కి, ఎంటైర్ పేరెంట్స్కి, ఎంటైర్ శ్రీవశిష్ట కమ్యూనిటీకి 2 హ్యాండ్స్తో, తర్వాత చివర్లో మీరు కూర్చొని 2 హ్యాండ్స్తో క్లాప్ చేస్తారు. ఆ 2 మూమెంట్స్ మనం తీసుకొని దాన్ని మనం క్యాప్చర్ చేసుకుందాం. లైఫ్ టైం అది మనకు ఉంటుంది. ఓకే, సో నేను మళ్ళీ ఒక్కసారి చెప్తాను, తర్వాత మీరు రిపీట్ చేయాలి. ఓకే, ఇప్పుడు నాతో చెప్పండి ఒక్కసారి, తర్వాత మీరు మాత్రమే చెప్తారు. ఓకే, షెల్ వి స్టార్ట్? నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి. ఓకేనా? ప్యూరిటీ ఇన్ హార్ట్, క్లారిటీ ఇన్ మైండ్, షూరిటీ ఫర్ సక్సెస్. అయితే యూజ్ రైట్ హ్యాండ్. ఒకడు రైట్ హ్యాండ్ పెడుతున్నాడు, ఒకడు లెఫ్ట్ హ్యాండ్. ఒకడు క్లారిటీ అంటే ఇట్లా అంటున్నారు, ఒకరు ఇట్లా అంటున్నారు. సో యూజ్ రైట్ హ్యాండ్ సో దట్ దెర్ విల్ బి ఏ సింక్రొనైజేషన్. అవునా? ప్రోగ్రామ్ చాలా వాట్ వి కాల్ బాగుంటుంది. అండ్ యూటిలైజేషన్ ఆఫ్ ది రిసోర్సెస్. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత డ్యాన్స్ చేయడానికి ఈ డయాస్ అంతా యూజ్ చేసుకోకుండా ఏదో ఒక మూలలో నక్కి డ్యాన్స్ చేస్తున్నారనుకోండి, బాగా వస్తుందా? అంటే యూ హ్యావ్ టు యూటిలైజ్ ది ప్లాట్ఫామ్ అవైలబుల్ ఫర్ డ్యాన్స్, ఈవెన్ ఫర్ స్టడీస్. యూటిలైజ్ చేసుకోవాలి. ఫైన్, పాయింట్కి వద్దాం. స్టార్ట్ చేద్దామా? ఎస్. 3, 2, 1. నేను చెప్పిన తర్వాత 3, 2, 1 చెప్పి నేను చెప్పిన తర్వాత మీరు స్టేట్మెంట్ చెప్పండి. 2 టైమ్స్ చేద్దాం. ఓకే, 3, 2, 1. ప్యూరిటీ ఇన్ హార్ట్. స్టాప్. డోంట్ సే విత్ మీ. ఓకే, 3, 2, 1. ప్యూరిటీ ఇన్ హార్ట్, క్లారిటీ ఇన్ మైండ్, షూరిటీ ఫర్ సక్సెస్. సూపర్. ఇప్పుడు 3, 2, 1 చెప్పిన తర్వాత మీరే చేయాలి. ఓకే, 3, 2, 1. సూపర్. దట్ ఈస్ డెల్టా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారి అందరూ చేతులు పైకి లేపి క్లాప్ చేస్తే ఒక మంచి తీసుకుందాం. కమాన్. వెరీ గుడ్. వెయిట్. క్యారీ ఆన్. యూ క్యారీ ఆన్. Carry on. Wonderful. Super. Excellent. Wow. Super. Wonderful. Super. Wonderful. Thank you. Thank you very much. Once again, all the teachers in advance, happy Teachers Day. Thank you very much. All the best. And maybe last program అయ్యే వరకు ఉండి ఇమీడియట్గా ఒక 10-20 minutes మన టీచర్స్ని ఫెలిసిటేట్ చేసుకొని దెన్ మీ రిమైనింగ్ ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేసుకొని దెన్ ఒక 20 minutes 15 minutes హాఫ్ అన్ అవరా ఈ ఫ్లోర్ అంతా మీకు ఇచ్చేసి ఫైన్. దెన్ ఆఫ్టర్నూన్ వద్దా? ఓకే, తర్వాత యూ విల్ గో టు యువర్ హాస్టల్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎంటైర్ ప్రోగ్రామ్. దేర్ యూ విల్ హ్యావ్ లంచ్, దెన్ టేక్ రెస్ట్. ఈవినింగ్ 6కో 7కో మళ్ళీ యూ విల్ కమ్ బ్యాక్. టుమారో మార్నింగ్ 8 AM పుష్పమం 8 AM కేక్ కటింగ్. Tomorrow morning 7:30 official Teachers Day celebration with all our teachers.
7:30 మార్నింగ్ మనం క్లాసెస్కి 8కి వస్తాం కదా. సో 7:30 దెర్ విల్ బి కేక్ కటింగ్ సెషన్. దాంట్లో టీచర్స్తో మనం కేక్ కట్ చేయించిన తర్వాత మిమ్మల్ని ఆపినా మీరు ఉండరు కాబట్టి వెళ్ళండి. యూ విల్ హ్యావ్ హాలిడేస్ ఇంక్లూడింగ్ టుమారో ఫర్ 4 days. గణేష్ చతుర్థి బాగా చేసుకొని వస్తే నిమజ్జనం మనం కలిసి చేసుకుందాం క్యాంపస్లో. సుమన్ సార్ అంతే కదా? వండర్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న. థ్యాంక్ యూ. Yo quiero ver cómo dale,